ప్రకాశం జిల్లా దర్శిలో జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి ఎడ్ల పందాలు రెండో రోజుకు చేరాయి. ఈ ఎడ్ల పందాలకు ముఖ్య అతిథిగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హాజరయ్యారు. 17 జతల ఎడ్లతో బండి లాగుడు పోటీలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కోరారు. 2,50,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో వేసే జగన్మోహన్ రెడ్డి రాకుంటే ఏ దేశంలో చంద్రబాబు నాయుడు ఉంటాడో ఒక్కసారి ఆలోచన చేయండి సార్. నీరు చెట్టు కార్యక్రమం పెట్టి దోచుకునేయడం చంద్రబాబు వస్తాడా? జన్మభూమి కమిటీలు అని చెప్పి పెట్టి పీడించినందుకు చంద్రబాబు వస్తాడా? దోమలపై దండయాత్ర చేసేందుకు చంద్రబాబు వస్తాడా? అమరావతి అని పేరు పెట్టి లక్షల కోట్లు దోచుకునేందుకు చంద్రబాబు వస్తాడా? ఎందుకు చంద్రబాబు నువ్వు వచ్చి ఏం చేస్తావు చంద్రబాబు అంటే, నా ఫ్రెండ్ది ఒక గాజు గ్లాస్ ఉంది, నువ్వు వచ్చి ఏం చేస్తావు చంద్రబాబు అంటే, నా ఫ్రెండ్ది ఒకటి గాజు గ్లాస్ ఉంది, దాంట్లో మంచి క్వాలిటీ మద్యం వేసి జనాలకు తాపించడానికి వస్తాడంట. సామాజిక సాధికార బస్సు యాత్ర అని చెప్పి రాష్ట్రం అంతా మన పార్టీకి సంబంధించిన బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు తిరుగుతుంటేనే వేల మంది జనాలు వస్తున్నారు ఆ మీటింగ్లకి. ఇంకో 15 రోజులు టైం, ఆ తర్వాత దిగుతాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత వచ్చే స్పందన చూసిన తర్వాతనే మాట్లాడుతున్నాం. అంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జగన్ సార్ అభిమాని కాబట్టి 175 గెలిచాలని కోరుకుంటా.